హాయ్ ఎవ్రీవన్. ఇఫ్ యూ ఆర్ లుకింగ్ లైక్ దిస్ దెన్ దిస్ వర్డ్ ఈస్ రియల్లీ ఫర్ యూ. ఈ రోజు మనం ఎందుకని ఇండియన్స్ మనం ఎందుకు ఇలాగ ఉన్నామని చెప్పి మనం డిస్కస్ చేద్దాం. సో మనం బేసికల్‌గా మన ఇండియన్ జెనెటిక్స్ లోనే ఉంది పాట్ బెల్లీ అనేది. అంటే బట్ పొట్ట మాత్రమే పెరుగుతూ ఉంటది. రిమైనింగ్ అన్ని పార్ట్స్ నార్మల్‌గా చూడటానికి కనిపిస్తూ ఉంటాయి. ఇది మన జెనెటిక్స్‌లో ఉంది కానట్లేదు. కానీ మన జెనెటిక్స్‌ని మనం బ్లేమ్ చేయలేము ఎప్పుడు కూడా చూసుకోండి. జెనెటిక్స్ అనేది కేవలం 30% మాత్రమే. 70% మన చేతిలో ఉంటుంది. అంటే మరి ఈ పాట్ బెల్లీకి కారణమైనటువంటి ఈ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ఏంటి? మనం అసలు నోటీస్ చేయకుండా మనం చేస్తున్న మిస్టేక్స్ ఏంటనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి హై కార్బోహైడ్రేట్స్, లో ప్రోటీన్ డైట్. ఎక్కువ రైస్ తింటాం. బట్ ప్రోటీన్ తినమంటే ఓన్లీ సండే ఒకసారో ఏదైనా పండగకొస్తేనో లేదంటే ఏదైనా స్పెషల్ అకేషన్ తప్పితే ప్రోటీన్ ఇంటేక్ అనేది ఉండదు. ప్రోటీన్ నాకు కాదు జిమ్‌కెళ్ళే వాళ్ళకి మనకెందుకులే అన్నట్టుగా ఆ ఆ విధమైన మైండ్ సెట్‌లో ఉంటారు. సో, సెడెంటరీ లైఫ్ స్టైల్. ఎక్కువ పని చేస్తుంటారు. కానీ పనిలో కూడా ఎక్కువ కూర్చొనే ఉంటారు. లేదంటే ఎక్కువ తిరగటం ఉండదు. ఎక్కువ నిల్చొనే ఉంటారు. సో, మజిల్ ఎవరికైతే తక్కువ ఉంటదో వాళ్ళకి బాడీ చాలా మెటబాలికల్లీ ఇనాక్టివ్‌గా ఉంటది. వీళ్ళకి బాడీలో ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువగా ఉంటది. ఎవరికైతే స్లీప్ తక్కువ ఉంటదో వాళ్ళు ఎంత ప్రాపర్‌గా ఎంత రెస్ట్రిక్టెడ్ క్యాలరీస్ తిన్నా కూడా ఎక్కువ బాడీలో ఫ్యాట్ డిపాజిషన్ అయిపోద్ది. అది కూడా సెంట్రల్ ఫ్యాట్. అండ్ స్ట్రెస్‌ఫుల్ లైఫ్. సో, ఎవరికైతే స్ట్రెస్ ఎక్కువ ఉంటదో, కార్టిసోల్ లెవెల్స్ ఎక్కువ ఉంటదో, సో, కార్టిసోల్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే బాడీ లోపల అది కూడా చెప్పాలంటే సైడ్స్ అండ్ ఫ్రంట్ ఈ 2 రీజియన్‌లో ఎక్కువగా ఫ్యాట్ అనేది డిపాజిట్ అయిపోతూ ఉంటది. కార్టిసోల్ లెవెల్స్ హైగా ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ బ్లడ్‌లో ఎంతసేపు అయితే ఇన్సులిన్ లెవెల్స్ హైగా ఉంటాయో అంతసేపు బాడీలో ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువగా ఉంటది. అండ్ వీళ్ళకి ఫ్యాట్ లాస్ జర్నీ కూడా చాలా స్లోగా ఉంటది. హెన్స్ ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. నార్మలైజింగ్ బెల్లీ ఫ్యాట్. సో, బెల్లీ ఫ్యాట్‌ని చాలా మంది నార్మలైజ్ చేసేస్తున్నారు. అంటే ఏముంది మా ఇంట్లో వాళ్ళకుంది, మా డ్యాడీకి ఉంది, మా తాతయ్యకి ఉంది, లేదా పక్కింటోళ్ళకి ఉంది, ఎదురింటోళ్ళకి ఉంది, నాకు కూడా ఉంది అన్నట్టుగా చాలా నార్మలైజ్‌గా చూస్తున్నారు. సమస్యలు క్రానికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికి దారి తీసేది ఆ బెల్లీ ఫ్యాటే. దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తగ్గించుకోవాలి. సో, ఎలా తగ్గించుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతలోపు ఫాలో కొట్టి పెట్టండి అండ్ సేవ్ చేసి పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా ఇలానే బెల్లీ ఫ్యాట్ ఉంటే వాళ్ళకి షేర్ చేసి పెట్టండి. ఓకే. బై బై.